హమ్రాబాద్లో ఇరాప్లైన్ అనేది పడడం జరిగింది. పడినప్పుడు ఒక బిల్డింగ్ మీదకి పడడం జరిగింది. ఒక క్యాంటీన్ వాళ్ళు భోంచేస్తున్నారు. అక్కడ కానీ చాలా ప్రమాదం జరిగింది. ఆ కింద ఉండేవారు కానీ ఎక్కువ ఆ ప్రాంతంలో ఉండేవారు మాత్రమే గాయాలు పడడం జరిగింది. ఇరాప్లైన్లో ఉండేవారు మాత్రము ప్రాణాలతో బతికే అవకాశాలు తక్కువ శాతం మందికే ఉన్నది. చాలామంది అయితే ఈ సీట్లలో కూర్చోంటారో వాళ్ళు ఎందుకంటే సీట్ బెల్ట్ అనేది పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కానీ అగ్గితికి ఆవదైపోయారు. చాలామంది చాలా బాధాకరణము జరిగింది ఈరోజు. నాకైతే ఆ చిత్రాలు కానీ కొన్ని ఛానల్లో మనకు చూపించడం జరిగింది. ప్రత్యేక మనకు సోషల్ మీడియాలో కానీ ఫొటోస్ కానీ రావడం జరిగింది. ఒక సీట్లలోనే వాళ్ళు అస్థి పంజరాలు కనపడించినట్లుగా మనకి కనపడడం జరిగింది. అగ్గితికి ఆయుధైపోయారు వాళ్ళు. చాలా బాధాకరణము. ఇలాంటిది ఎవరికి రాకూడదు. వాళ్ళ కేరింగ్ మంటలకి అరుపులు అక్కడ స్థానికులు మీడియాలో చెప్పడం జరుగుతోంది. ఎక్కువగా అరుపులు ఎక్కువగా వినపడుస్తున్నాయి ఆ మంటల్లోనూ అని చెప్పడం జరిగింది. ఎక్కువగా బతికే అవకాశం అయితే లేదు. 242 మందిలో ఎక్కువగా బతికడానికి అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా హాస్పిటల్కి చేర్చినది ఎవరినంటే అక్కడ ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళని, కింద ఉండేవారు గాయపడిన వారిని కానీ హాస్పిటల్కి అక్కడ ఉండేవారిని స్థానికులు గాయపడిన వారిని చేరడం జరిగింది. ఏరోప్లేన్లో ఉండేవారిని తక్కువ శాతం మందిలో సేవ్ చేయడం జరిగింది. చాలామంది అయితే ఏ సీట్లలో కూర్చున్నారో ఆ సీట్లలోనే వాళ్ళు అగ్గితికి ఆగితైపోయారు, చనిపోయడం జరిగింది. అస్థి పంజరాల మాదిరి మనకి కనపడడం జరుగుతుంది. నాకైతే చాలా బాధాకరము. బాయ్ ఫ్రెండ్స్.